అండి ఇప్పుడు నేనైతే మొక్కజొన్న గారెలు చేస్తాను. అదే స్వీట్ కార్న్ అంటారు కదండి. స్వీట్ కార్న్ గారెలు అయితే చేస్తా. చూడండి, తీసిన తర్వాత ఇట్లుంటాయి. తీసేది కూడా ఒక వీడియో పెడతా నేను. ఇదిగో అవుతుంది. నిన్న వాటిని ఇట్లా ఇట్లా తీసేసుకుందామండి. ఇట్లా తీసుకొని ఇదిగో చూడండి, ఇగో ఇట్లా మనమైతే ఇట్లా రెండు చేస్తే తొందరగా వస్తుందండి. ఇగో ఇట్లా ఇట్లా తీసేసుకుందాం మనము. ఇట్లా తీసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేనైతే తీసినాక చెప్తాను. ఇట్లా మనం తీసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాం. వీటినైతే మనం ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండిలోకి చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పిండిలో వేసుకుందాం. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఇవన్నీ కట్ చేసుకొని వేసుకున్నాం. అల్లం చాలా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఇదిగో ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా మనం, ఒక ఉల్లిపాయ, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు కలుపుకుందాం. ఇదిగో ఇలా మిక్స్ చేసుకున్నాము. దీంట్లోకి కొంచెం మనం శనగపిండి యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ ఉంది కదా, దీనికి కొంచెం శనగపిండి యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్, కొంచెం మనకు అది ఇదిగో 2 స్పూన్స్ శనగపిండి వేసుకుందామండి. చూడండి, ఇలా కొంచెం గట్టిగా అయితే అది మనకు వడలు కూడా మంచిగా వస్తాయి. వడలైనా అనవచ్చు, గారెలైనా అనవచ్చు, మొక్కజొన్న గారెలు. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న పిండిని గారెలాగా ఆయిల్లో వేద్దాం. అయ్యో, ఇందాక నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఇదిగో రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయి పెట్టి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం మనం. ఇప్పుడు దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనా చూసుకుందామండి. కొంచెం అంత పిండి తీసుకొని ఓకే అండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం వీటికి చిన్న చిన్న గారెలాగా వేసుకుందాం. ఇప్పుడైతే మనం తీసుకొని ఫస్ట్ కాబట్టి మనమైతే స్టవ్ మీద పెడదాం. నేను ఏది చేసినా కానీ ఫస్ట్ స్టవ్ మీదనైతే పెడతానండి. ఎందుకంటే మనకు స్టవ్ మీద ప్రతి వంట చేసుకుంటాం కాబట్టి దేవుడి గురించి చిన్న చిన్న కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న గారెలు అయితే వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఎప్పుడైనా సిమ్లోనే ఉండాలండి. ఎందుకంటే ఇవి మొక్కజొన్న గారెలు, స్వీట్ కార్న్ గారెలు కాబట్టి స్టవ్ సిమ్లోనే ఉండాలి. చూడండి, మన గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి. మొక్కజొన్న గారెలు ఈవినింగ్ స్నాక్స్ కోసం వేస్తున్నా అండి నేనైతే. మీరు మార్నింగ్ టిఫిన్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగో చేయితోని ఇలా అనుకొని ఆయిల్లో వేయాలి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని చూడండి, చేయితో ఇలా ఒత్తుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపు కాలినాయి కదండి, ఇప్పుడు వీటిని మనం రెండో వైపు తిప్పేసుకుందాం. ఇదిగో
ఇట్లా స్లోగా తిప్పుకోవాలి మెల్లిగా, ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. చూడండి మన గారెలు ఎలా వస్తాయో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇట్లా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఇలా వేగిన వాటిని మనం ప్లేట్లకు అయితే తీసుకున్నాం. ప్లేట్ కాదు, ఇది గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం ఇంకా కొన్ని వేసుకున్నాం. గారెలు అయితే పిండి తీసుకొని మళ్ళీ గారెలు అయితే వేస్తున్నాం. మీరు కూడా ఈ గారెలు కనుక నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి, టేస్ట్ చేయండి, మాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా వెదర్ అయితే ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఆ వెదర్కు మేమైతే మొక్కజొన్న గారెలు వేసుకొని తింటున్నాం. చూడండి మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి. స్వీట్ కార్న్ అంటారు కదండి, స్వీట్ కార్న్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టమాటా సాస్తోనే చాలా బాగుంటాయి, టమాటా చట్నీతో కూడా చాలా బాగుంటాయి. మీరైతే మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి మాకైతే కామెంట్ చేయండి.